నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా 108 టీవీ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. బులెటిన్లో హెడ్లైన్స్. హైకోర్టులో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. కేసీఆర్ డేరింగ్ స్టెప్, బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బీసీ నేత. గవర్నర్కు భూభారతి బిల్లు ఆమోదం అనంతరం అమలులోకి. కోటి ఆశలతో తెరపైకి కొత్త తరం, దర్శకుడిగా విజయ్ వారసుడు. నూతన సంవత్సర వేడుకలు హైకోర్టులో ఘనంగా జరిగాయి. హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ రవినాథ్ తిర్హరి, జస్టిస్ కె సురేష్ రెడ్డి, జస్టిస్ కె మన్మథరావు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె చిదంబరం పాల్గొన్నారు. కేకును కోసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ముద్రించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. త్వరలోనే బీఆర్ఎస్కు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని కేటీఆర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పార్టీ కేసీఆర్ భారీ స్కెచ్ వేశారట. కొత్త అధ్యక్షుడిగా బీసీ నేతకు అవకాశం ఇస్తారని ప్రచారము జరుగుతోంది. దాంతో కుటుంబంలోని కలహాలతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని భావిస్తున్నారట. బీసీ టీపీసీసీ అధ్యక్షుడు, బీసీ కులగణన, స్థానిక రిజర్వేషన్ల అంశాలతో రేవంత్ సర్కార్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నూతన రెవెన్యూ చట్టం భూభారతి బిల్లు గవర్నర్ కార్యాలయానికి చేరింది. కొత్త చట్టానికి సంబంధించిన మార్గదర్శకాలు, ఇతర ప్రక్రియలను రెవెన్యూ శాఖ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో సభలు ఆమోదం తెలిపిన బిల్లు ప్రతులను సోమవారం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు పంపింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపిన అనంతరం గెజిట్ ఉత్తర్వులు జారీ అవుతాయి. తర్వాత చట్టం అమలులోకి వస్తోంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. నూతన సంవత్సరంలో టాలీవుడ్లోకి పలువురు నటీనటులు అడుగు పెట్టబోతున్నారు. వారిలో ఒకరు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కాగా, మరొకరు హరికృష్ణ మనవడు జానకీరామ్ కుమారుడు తారక రామారావు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే తారక రామారావు సినిమాలోనే తెలుగు అమ్మాయి వీణారావు వెండితెరకు పరిచయం కాబోతోంది. అలాగే ప్రభాస్తో ఇమాన్వి టాలీవుడ్లో తొలి అడుగులు వేయనుంది. విశ్వక్సేన్తో కొత్త నాయిక ఆకాంక్ష శర్మ జత కట్టనుంది. 2025వ సంవత్సరంలో సినీ రంగానికి నూతన దర్శకుడు పరిచయం కానున్నాడు. తమిళ హీరో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా ఏడాది చిత్రసీమలోకి అడుగుపెట్టనున్నాడు. ప్రస్తుతం ఆయన తన తొలి సినిమాని తెలుగు హీరో సందీప్ కిషన్తో చేసేందుకు సిద్ధమయ్యారు. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్వహిస్తున్న ఈ చిత్రం ఈ నెలలోనే చిత్రీకరణ ప్రారంభించుకోనుంది.